స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు తప్పకుండా మన సినిమా గురించి మాట్లాడుకుందాము. అండ్ ఫస్ట్ మన మూవీలో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళు మీరందరూ మీ స్మైల్స్ చూస్తే చాలా ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు. మా మూవీ వానరా, నా పేరు సిమ్రన్ చౌదరి అండి. నేను మా మూవీ వానరాలో ఫీమేల్ లీడ్గా చేశాను. అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈ మూవీ గురించి మాట్లాడడానికి అరేంజ్ చేశాము. సో మొదలు పెడదామా? అండ్ ఇంకో చిన్న ఇంట్రొడక్షన్ అండి నా గురించి. సో నేను ఫస్ట్ టైం ఒక సినిమాలో డెబ్యూగా రాబోతున్నాను యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. నా పేరు అవినాష్ తిరువీతుల. చిన్నప్పటి నుంచి నాకు ఓకేనా. సో చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ చేయాలి అని ప్యాషన్ ఉండేది. దాంట్లో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అసలు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి నాకు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. ఎంబీఏ చేశాను ఐఎం కోడికోడ్ నుంచి. దాని తర్వాత 7 years జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకుంటూ ఫైనల్లీ సినిమా తీద్దాంలే ఎప్పటికన్నా అనుకుంటూ ఫైనల్లీ ఇక్కడ ఉన్నాం మనం. వానరా సినిమా Jan 1st రాబోతుంది. సో ఎనీ క్వశ్చన్స్ మీకు ఏమున్నా కూడా ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ అండి. సో స్పిరిచువల్ కాదండి మనది. ఇట్స్ ఏ రూరల్ డ్రామా. మనం షూట్ చేసిన మొత్తం కూడా అమలాపురమే షూట్ చేసాము. కాకపోతే ఏంటంటే ఇందులో ఒక మైథలాజికల్ టచ్ ఉంటుంది మనకి సినిమాలో. జనరల్గా మన మెటఫర్స్ యూజ్ చేస్తుంటాం కదా. మనం ఏదన్నా ఇంట్లో ఒక వెయిట్ మొయ్యాలన్నా, గట్టి వెయిట్ మొయ్యాలన్నా జై బజరంగ్ బలి అనుకుంటాం. అలాంటి మనం కనెక్ట్ అయ్యే మెటఫర్స్ యూజ్ చేసుకుంటూ ఒక స్టోరీని వీవ్ చేసాం మనం. సో ఇట్ ఈస్ అ రూరల్ డ్రామా విత్ ఎ మైథలాజికల్ టచ్. యాక్ట్రెస్గా, డైరెక్టర్గా మీకు ఇప్పుడు ఈ మూవీ ఏ విధంగా క్రెడిబిలిటీ అనేది తీసుకొస్తుంది సార్? తప్పకుండా అండి. ఐ మీన్ మీరు టీజర్ సాంగ్స్ చూస్తుంటే ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మార్కెట్లో. సో దాంతోనే అట్లీస్ట్ మాకు ఒక మంచి పుష్ వచ్చింది మార్కెట్లోకి. అండ్ రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా మీ సినిమా చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూస్తారు. చేయాల్సి వచ్చింది. లేదు కాదండి, స్టోరీ స్క్రీన్ ప్లే నా ఫ్రెండ్ రాశాడు. నా ఐఎంకే బ్యాచ్మేట్ విశ్వజిత్ అని. ఆయన స్టోరీ స్క్రీన్ ప్లే రాశారు. దానికి డైలాగ్స్ వచ్చేసి సాయి మాధవ్ బుర్రా గారు రాశారు. ఇనిషియల్గా నేను చేద్దాం అనుకో, నేను చెప్పాను కదా వేరే డైరెక్టర్తో వెళ్దాం అనుకున్నాము. కానీ వర్కౌట్ కాక ఇది నాకు కాన్ఫిడెన్స్ రాలేదు నాకు. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక సినిమా పోయిందా రెండో సినిమా ఉండదు. ఇంకొకరి మీద మళ్ళీ నమ్మే అవకాశం, నాకు కాన్ఫిడెన్స్ అయితే నాకు రాలేదు. అందుకే నేను ఒక 3 నెలలు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ట్యూటోరియల్స్, ఏఐ యూజ్ చేసుకుంటూ డైరెక్షన్ నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ నేను పూణే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా కూడా డైరెక్షన్ కోర్సు, నాకు ఇదే నాలెడ్జ్ వచ్చేది. సో ఈరోజు అంత మెటీరియల్ ఉంది మనకి. సో దానివల్ల నాకు ఈజీ అయింది. పోలీసు ఉన్నతాధికారి అవునండి జన్మించి మీరు సినిమా పట్ల ఎప్పుడు ఆకర్షితులయ్యారు? ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మా నాన్నగారు కోరిక అండి ఇది. మా నాన్నగారు హీరో అవుదాం అనుకున్నారు, యాక్టర్ అవుదాం అనుకున్నారు. కానీ కాలేకపోయారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయారు. చిన్నప్పటి నుంచి మా కాన్వర్జేషన్స్ ఎట్లుండేవంటే, మాకు కైంటి కొండ ఉండేది. రోజు స్కూల్కి ఆయన నన్ను డ్రాప్ చేసేవాళ్ళు, ముందు నన్ను కూర్చోబెట్టుకొని. ఏదంటే ఏం చెప్తారు, బాగా చదువుకోరా, అందరితో బాగుండని చెప్తారు కదా. మా నాన్నేమో అరే ఆ సినిమాకి వెళ్దాం ఈవినింగ్, ఆ హీరో బాగా చేశాడు కదా నిన్న చూసిన సినిమాలో, జాకీ చాన్ సినిమా డబ్బింగ్ వస్తుందంటే ఈ వీకెండ్ దానికి వెళ్దామా, ఇలాంటివి మాకు జరుగుతూ ఉండేది. అలా ఆయన ఇష్టం నాకు వెళ్ళి నా ఇష్టం అయిపోయింది. ఆ ఇష్టం కొద్ది ప్యాషన్ అయిపోయి నేను ఫైనల్లీ ఇక్కడ ఉన్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు కష్టపడి చేశారు కదా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే ఎస్పెషల్లీ నాకు ప్రాబ్లం అనిపించింది ఆన్సెట్ మేనేజ్మెంట్ అండి. బికాస్ క్రియేటివ్ పార్ట్ ఎంతన్నా మనం ముందే ప్రిపేర్ అవుతాం కాబట్టి అక్కడ నాకు పెద్ద ఛాలెంజెస్ అయితే రాలేదు. ఆన్సెట్ మేనేజ్మెంట్ నాకు ప్రాబ్లమ్స్ ఏం, బట్ అది కూడా నేను ఎలా హ్యాండిల్ చేయగలిగానంటే, మా ఎడిటర్ గారు చోటయ్య ప్రసాద్ గారు, నాకు డైరెక్షన్ టీం లేదు, ఏదైనా చేద్దామని రాలేదు కదా, నాకు టీం కూడా లేదు. చోటయ్య ప్రసాద్ గారు నాకు మంచి టీం ఇచ్చారండి. నాకు కింద బేసిక్ ఒక క్రియేటివ్ టీం కానివ్వండి, ఏడీస్ కానివ్వండి, ఒక చాలా ఎక్సలెంట్ టీం ఇచ్చారు. వాళ్ళు ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది చేయడం పని. అంటే మీరు హీరో కాబట్టి సపోర్ట్ చేశారంటారా డైరెక్షన్లో? హీరో కాబట్టి కాదండి, మన స్టోరీలో దమ్ముంది కాబట్టి చేశారు వాళ్ళు కూర్చోబెట్టి వినిపించి క్రియేటివ్గా డెసిషన్స్ తీసుకుంటూ మనం చేశాం.